హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ అయితే చూపించబోతున్నానండి. నేను చెప్పినట్టు చేసుకుంటే ప్రాన్స్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బియ్యం విరిగిపోకుండా ఉంటాయి, పొడి పొడిలాడుతూ ఉంటుందండి రైస్ అయితే. దానికోసం ముందైతే కావాల్సినన్ని ప్రాన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ అన్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే నీచు వాసన లేకుండా అయితే ఉంటుంది. దీంట్లోంచి వాటర్ చాలా వచ్చేస్తాయండి. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయే వరకు వాటర్ ఇంకిపోయి తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, వాటిలో బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత అవి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అవి కొంచెం అయితే వేయించుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేయాలి. తర్వాత బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగ చెక్క, అలాగే బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ ఐటమ్స్ ఏమున్నాయో అవన్నీ అందులో వేసేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, అవి అందులో వేసేయాలి. తర్వాత అవన్నీ కలిపి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపాలి.
తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పుదీనా లేదు, అందుకని కొత్తిమీర ఒకటే వేసాను. మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ బాగా కడిగి 1 అవర్ నానబెట్టాను. నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. నానబెట్టింది వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందండి. ఒక గంట నానబెట్టి తర్వాత బాస్మతి రైస్ ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక వంతు బియ్యానికి ఒక వంతున్నర, అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందాక రొయ్యల్లో వేసాం కదా, రొయ్యలు ఫ్రై చేస్తున్నప్పుడు వేసాం కాబట్టి చూసుకుని కొంచెం అయితే వేసుకోవాలి. నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది, అలాగే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది అంటుకోకుండా. తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి, 2 విజిల్ తర్వాత చూస్తే అన్నం పొడి పొడిగా అయింది. చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. వెంటనే కుక్కర్లో ఉంచకుండా వేరే దాంట్లోకి తీసేస్తే ఇలాగ పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. అంతేనండి, చక్కగా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.